మీ దివ్య మేకప్ ఆర్టిస్ట్. మేమైతే నిర్మల్ నుంచి నర్సాపూర్కి ట్రావెల్ అయితే అయ్యామండి. ఈరోజు ఎంగేజ్మెంట్ మేకప్ లుక్ ఉంది. సో వాళ్ళ మమ్మీ నాకు 8 ఇయర్స్ నుంచి పరిచయం కాబట్టి చాలా క్లోజ్. మేకప్ అయితే నీకే ఇవ్వాలి, దివ్యకే ఇవ్వాలి అని ఫిక్స్ అయిపోయి నాకైతే కాల్ చేశారండి 2 డేస్ బ్యాక్. మేమైతే ఫాస్ట్గా నర్సాపూర్కి రీచ్ అయిపోయాము ఫంక్షన్ హాల్కి. బట్ ఫంక్షన్ హాల్ చూసేసరికి అక్కడ రూమ్ ఇచ్చారు, పవర్ లేదు, ఫ్యాన్ లేదు, అసలు ఏమీ అవైలబుల్ లేదు మాకు. అయినా కానీ మాకు ఫంక్షన్ హాల్ వాళ్ళు ఇబ్బంది పెట్టకుండా సాకెట్ బాక్స్ అయితే పెట్టేశారండి. మేమైతే మేకప్ స్టార్ట్ చేసేసాము. క్లయింట్కి అడిగాను ఎలాంటి మేకప్ లుక్ కావాలని చెప్పేసి. మీకు నచ్చింది వేయండి కానీ చాలా బాగా కనిపించాలి అక్క అని చెప్పింది. నా అసిస్టెంట్ రవలి అయితే ఫాస్ట్గా క్రింపింగ్ స్టార్ట్ చేసేసి హెయిర్ ప్రిపరేషన్ చేసి పెట్టేసింది. నేనైతే స్కిన్ని ప్రిపరేషన్ చేసేసుకొని ఫాస్ట్గా మంచి గ్లాసీ లుక్ వేయాలని అడిగితే రేడియంట్ గ్లాసీ లుక్ కావాలి అక్క అని చెప్పింది. మేమైతే ఫాస్ట్గా అమ్మాయికి గ్లాసీ లుక్ రెడీ చేసేసాము. ఈవెంట్కి ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పేసి మంచిగా అయితే పిక్స్ తీసేసుకున్నాము. అమ్మాయికి అడిగితే చాలా బాగుంది అక్క, థ్యాంక్ యూ సో మచ్ అంది. వాళ్ళ మదర్ వచ్చింది, ఫాదరు, రిలేషన్స్ అప్పటికే వచ్చారు, చూశారు. చాలా బాగుంది, థ్యాంక్ యూరా, చాలా బాగా చేశావు, వెడ్డింగ్కి కూడా నీకే ఇస్తామని చెప్పారు. తర్వాత వాళ్ళ సిస్టర్కి 1 డే బిఫోర్ అడిగితే నాకు మేకప్ వద్దక్క, హెయిర్ స్టైలే కావాలి అని చెప్పింది. వాళ్ళ అక్క మేకప్ చూసాక ఓకే అక్కయ్య, నాకు చాలా నచ్చింది, నాకు వెయ్యండి అని అడిగింది. కానీ వాళ్ళ సిస్టర్ కంటే ఎక్కువ రేడియంట్ గ్లాసీ లుక్ కావాలనేసరికి నా అసిస్టెంట్ రవలి అయితే ఫాస్ట్గా అమ్మాయిని రెడీ చేసేసింది. ఫస్ట్ అయితే మేము బ్రైడ్కి కల్స్ చేసేసామండి హాఫ్ శారీ పైకి. నెక్స్ట్ శారీ పెట్టినాక శారీ డ్రైప్ చేసేసి మిస్సీ బ్రైడ్ వేసాము. వాళ్ళ సిస్టర్ పిక్స్ కూడా నేను లాస్ట్లో అయితే మీకు పోస్ట్ చేస్తానండి. ఈ ఇద్దరి మేకప్ లుక్స్ ఎలా ఉన్నాయో చూసి మీకు నచ్చితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇంకా ఫర్దర్ మోర్ డీటెయిల్స్ కావాలి అన్నా, మేకప్కి బుక్ చేసుకోవాలి అన్నా మా పేజీని అయితే ఫాలో అవ్వండి. కింద కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, డిఎంలో మీరు మెసేజ్ చేయొచ్చు, కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.